పెద్దవాళ్ళు అయితే మరీ చెప్పడం ఏంటంటే మీరు ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రండి, మీకు ఏ సాయి సహకారాలు కావాలన్నా ప్రశాంతంగా ఆ వరహర నరసింహస్వామి ఆశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం అవుతుందని. గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ బాగానే ఉంది, సూపర్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వదిలిపోయాం సార్, ఎలా అనిపిస్తుంది ఈ గిరి ప్రదర్శన? గవర్నమెంట్ ఎలాంటి భద్రతలు తీసుకుంది? భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుందండి, అంతా బాగుంది. మెడిసిన్ బాగుంది, ఫుడ్ బాగుంది, వాటర్ ఇవన్నీ మెడికల్ క్యాంపులు ఎక్కువ ఉన్నాయి సార్. పోలీసు బందోబస్తు కూడా బాగుంది సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. ట్రాఫిక్ కూడా కంట్రోల్ బాగా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎలా అనిపిస్తుంది? రోడ్లు ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తుంది? సీతమ్మ దగ్గర నుంచి. మేడం, ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ అనేది ఎటువంటి సదుపాయాలు కల్పించింది? ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగానే చేశారు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? అదే బాగుంది మేడం, ఇప్పుడు మీరు వస్తున్న మధ్యలో ఎటువంటి సదుపాయాలు పెట్టారు? వాటర్ పెట్టారు, టిఫిన్స్ పెట్టారు, ఈ చాక్లెట్స్ ఇస్తున్నారు. అంటే ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా? లేదు నేను ప్రెజెంట్ అయితే లేదు. గవర్నమెంట్ అయితే అన్ని సౌకర్యాలు జాగ్రత్తగా తీసుకుంది. బాగానే ఉంది. ప్రెజెంట్ అక్కడ అటువైపు కన్నా ఇటువైపు పెట్టడం కొంచెం ఫెసిలిటీ బాగా అనిపిస్తుంది నాకు. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొత్తవలస నుంచి వస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన? మీరు అంటే చాలా బాగుంది. మెడికల్ క్యాంపస్ ఎక్కడికక్కడ అంతా సదుపాయాలు బాగా చూస్తున్నారు. వాటర్, బటర్ మిల్క్, మెడిసిన్స్, A to Z అంతా బాగుంది. రోడ్డు ఎట్లా ఉన్నాయి? రోడ్డు కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ సదుపాయాలన్నీ కూడా A to Z చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. టెంపుల్స్ ఎలా ఉన్నాయి మేడం ఈ గవర్నమెంట్ వచ్చి? చాలా బాగుందండి. ఎందులోని ఇది బాగాలేదు అనడానికి అయితే ఏమీ లేదు. గవర్నమెంట్ పదవి బాగుంది, అన్ని బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తున్నారు? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది? ఎలా అనిపిస్తుంది? అన్ని గవర్నమెంట్ అన్ని చేస్తుందండి. వాటర్ ఫెసిలిటీ ఉంది, మొత్తం డ్రింకింగ్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్ని బాగా చేస్తారు. మెడికల్ క్యాంపులు ఉన్నాయండి, ప్రతి దిక్కున పెట్టారు, చాలా వదుకున్నాయి. బాగా చేస్తారు. మీరు నడుస్తున్నప్పుడు ఏదో ఎటువంటి ఇబ్బంది ఏమైనా రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్డు బాగుంది. గవర్నమెంట్ అంతా హ్యాపీ? గవర్నమెంట్ హ్యాపీ, బాగా చేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కూరమన్పాలెం. ఎలా అనిపిస్తుంది మీరు వచ్చిన ఇప్పుడు దాకా నడిచిన దారిలో అంతా ఎటువంటి సదుపాయాలు? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. గవర్నమెంట్ మంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఎక్కడ ఏ ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. అన్ని రకాలుగా వాటరే గానీ, వాష్రూమ్స్ గానీ, ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంపులు కూడా మధ్యలో బాగుంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి మేడం? రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ అనేది ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తుంది? మీరు వచ్చిన దానిలో రోడ్లు ఎట్లా ఉన్నాయి అవన్నీ చెప్పండి. రోడ్లు అయితే చాలా నీట్ గా తయారు చేశారండి. MVP డబుల్ రోడ్ ని స్టార్ట్ చేసాం మేము. ఇంత ముందైతే సంవత్సరం గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఇక లక్కీగా స్వామివారి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి నమో నారాయణ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ సింపుల్ గా బయలుదేరుతున్నాము. వెహికల్ అయ్యి అక్కడే పెట్టేసుకున్న పార్కింగ్ గార్డులకి ఇబ్బంది లేకుండా చేసి జరుగుతుంది. ఎలా సార్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎటువంటి ఆపర్చునిటీస్ కనిపించారు? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫ్రీగా ఉంది. ప్రజెంట్ మార్నింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ ఇంకా అంత లోడ్ లేదు. మధ్యలో ఎటువంటి సదుపాయాలు పెట్టారు? అంతా నీట్ గా ఎక్కడికక్కడ టాయిలెట్స్ నీట్ గా చేశారు. తర్వాత ఏమొచ్చి రోడ్లు నీట్ గా ఉన్నాయి. నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏమైనా లేదు, అంత బాగా గవర్నమెంట్ అనేది అన్ని రకాలుగా సదుపాయాలు అన్ని బాగానే. నెల్లూరు నుంచి. సార్, ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు భక్తులకు అందిస్తుంది? అన్ని బాగున్నాయి సార్. మధ్యలో ఎటువంటి స్టాల్ గవర్నమెంట్ అనేది పెట్టారు? వాటర్ సప్లై, అన్ని శానిటేషన్ అన్ని ఉన్నాయి. మెడిసిన్స్ అన్ని ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్లెజెంట్, ఇబ్బంది ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ అంతా చాలా బాగుందండి. సార్, రోడ్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, రోడ్లు అన్నీ అప్ టు నౌ బాగున్నాయి. 22 kilometers. అన్నవరం నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన మీరు వస్తున్నారు కదా? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది? బాగానే చేసిందని అట్లా బాగానే ఉంది. మంచి నీరు గానీ, పులిహోర ఇవన్నీ పెడుతున్నారు. మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు, అట్లా బాగుంది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఎలా ఉంది? మీరు క్లీన్ గానే ఉంది. నడిచేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమైనా? లేదని ఏమీ లేదు. గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి బ్రో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? దేవాలయాలు ఎట్లా ఉంది? ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు. ఎలా మంచిగా చెయ్యాలి అలాంటివి కూడా. మేము సీతమ్మ దారి నుండి కానీ స్టార్ట్ అవ్వడం మెయిన్ దారి నుంచి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6:48 కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చి కానీ రోడ్లు అన్ని మెయింటెనెన్స్ అంతా బాగుంది. గవర్నమెంట్ బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ పోలీసులు గానీ, మున్సిపాలిటీ వాళ్ళు గానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ మధ్యలో సర్వీస్ చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు. ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి మేడం? మెయిన్ ఏంటంటే టాయిలెట్స్, వాష్రూమ్స్ అవన్నీ గుడ్ వన్. నెక్స్ట్ ట్రాఫిక్ అది కూడా పోలీసులు ఇంకా చేసేస్తున్నారు. ఇబ్బంది ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మెడికల్ కి మాక్సిమం 2 kilometers కి మెడికల్ అవైలబిలిటీ ఉంది. ఫుడ్ అయితే సర్వీసింగ్ చేసిన వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. సో క్యారీ చేయక్కర్లేదు ఎవరును. హ్యాపీగా వచ్చి నడడానికి అయితే ఇబ్బంది లేదు. క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. రోడ్ ఎట్లా?
రోడ్ చాలా బాగుంది, క్లీన్ గా ఉంది. సో ప్రాబ్లం అయితే లేదు. ఎక్కడ డర్టీగా అంటే ఐ మీన్ డస్టీగా ఉండడం కానీ అలాంటివి ఏం లేదు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆరులో నుంచి వస్తున్నాం. సార్ ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లు అనేది మీరు గిరి ప్రదర్శనకి నడుచుకుని వస్తున్నారు కదా, ఈ ఏర్పాట్లు అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతమంది గవర్నమెంట్ మీద, ఈ గవర్నమెంట్ మీద చాలా రోడ్లు క్లీన్ గా ఉన్నాయి. చాలా చాలా పారిశుద్ధ్యం కూడా చాలా బాగుంది. ఎలా అనిపిస్తారు వచ్చినప్పుడు ఈ సౌకర్య రోడ్డు? అంటే గతంలో నడిచేటప్పుడు రాయి పిక్కలు ఇవన్నీ ఉండేది, ఇప్పుడు ఎలా ఇంతకుముందు చాలా ఇబ్బందిగా నడిచేవారు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఆడుతూ పాడుతూ నడిచినట్టు అనిపిస్తుంది. సార్ ముఖ్యంగా దేవాలయాలు ఎట్లా ఉన్నాయంటారు సార్? ఇప్పుడు మీరు వెళ్ళి ఉంటారు కదా తిరుపతికి కానీ సింహాచలం కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాట్లు దేవాలయాలన్నీ చాలా బాగున్నాయండి. ఇంతకుముందు నుంచి చాలా బాగున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా బాగుంటారు. మేము అక్కడి నుంచి సింహాచలం నుంచి. ఎలా ఉంది? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది? సౌకర్యాలు బాగానే ఉన్నాయి, ఏది కూడా ఇబ్బంది ఎట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఎలాంటి మధ్యలో ఎటువంటి సదుపాయాలు పెట్టారు? వాటర్, మెడిసిన్ అన్ని బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు సూపర్ ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కటి కూడా మరుగుదొడ్లు అయినా సరే, వాటర్ అయినా ఏదైనా అన్ని బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ బాగానే ఉంది, సూపర్ గవర్నమెంట్. విజయవాడ నుంచి వస్తుంది. సార్ ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన చేస్తున్నారు? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు తీసుకుంది? చాలా బాగా చేస్తున్నారు. అడుగడుక్కి మంచినీళ్ళని అవన్నీ ఇటు మెడికల్ అన్ని చాలా బాగుంది. సార్ గవర్నమెంట్ ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు పోలీస్ అధికారులు ఎటువంటి ఎక్కడికక్కడే వీళ్ళు కూడా ఉండి బాగా వస్తున్నారు. ఏ ఇబ్బంది ఏం లేదు. బాగుంది. రోడ్ ఎట్లా ఉంది? రోడ్డు ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే బాగుంది. మరి ముందుకు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే బాగుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదండి. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ అన్ని సూపర్ బాగా చేస్తుంది. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మధురవాడ నుంచి. మేడం గారు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది ఏర్పాట్లు? ఉంది, ఏర్పాట్లు చాలా బాగుంది. గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంది? వాష్రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి. రోడ్ మీరు రోడ్ మీద నడుచుకుని వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి వాష్రూమ్స్. రోడ్ మీద మీరు నడుచుకుని వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రోడ్ ఉంది, రోడ్డు బాగుంది. హ్యాపీ. థ్యాంక్ యూ. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ లోకల్ అండి, ఎన్నేడు దగ్గరలో ఉంటాం అన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా. మేడం గారు ఎలా అనిపిస్తుంది ఈ గిరి ప్రదర్శన? గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు అందిస్తుంది? ముఖ్యంగా భక్తులకి మధ్యలో ఎటువంటి సౌకర్యాలు? భక్తులకి అయితే చాలా బాగా మంచి ఫెసిలిటీస్ పెట్టారండి. మధ్యలో మెడికల్ క్యాంప్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అవే చాలా బాగా పెట్టారు. అండ్ వాటర్ ఫెసిలిటీ మెయిన్ చాలా బాగా పెట్టారు. మధ్యలో ఫుడ్ కూడా ఇస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగా మంచిగా అందరికి చూస్తున్నారు అన్నమాట. ఒకవేళ నడిచి వచ్చిన కూర్చోడానికి కూడా కుర్చీలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎలా అండి? చాలా హ్యాపీగా ఉంది. ఇలా కూర్చోడానికి చైర్స్ అవన్నీ వేస్తే కొంచెం రెస్ట్ తీసుకొని మాకు కూడా ఈజీగా ఉంది మళ్ళీ స్టార్ట్ అవడానికి. సో చాలా మంచిగా పెడుతున్నారు అన్నమాట. రోడ్స్ ఎట్లా ఉన్నాయి నడిచేటప్పుడు? రోడ్స్ కూడా వెరీ గుడ్, అంటే బాగున్నాయి. గొంతులు అవన్నీ ఏం లేకుండా మంచిగా ఉన్నాయి. గవర్నమెంట్ అన్ని సదుపాయాలు అన్ని అండి. పోలీసు వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అందరూ జీవీఎంసీ వాళ్ళు కూడా నీట్ గా ఉంచుతున్నారు. అండ్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఫెసిలిటీస్ అన్ని బాగా చూసుకుంటున్నారు. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది గురుద్వారా అండి. హెచ్బి కాలనీ నుంచి స్టార్ట్ అయ్యాం. కొబ్బరికొట్టేసి మీరు స్టాల్ పెట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మెడిసిన్స్ అనేది సప్లై చేయడం చాలా హ్యాపీ అండి. గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యాలు తీసుకుంది? మధ్యలో నడుస్తున్న భక్తులకి ఎటువంటి? లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా బాగుందండి. ఎందుకంటే ఎక్సలెంట్. నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. చాలా ఫ్రీగా ఉంది. ఎక్కడికాడ పోలీసులు గానీ ఇది గానీ అన్ని అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ మాట. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా బాగుంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుందండి. ఎక్సలెంట్. ఇప్పుడు వరకు నేను నడిచి వచ్చింది ఎక్సలెంట్ ఉంది. తిరిగిలేదు. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. అంటే ఈ సెక్యూరిటీ పరంగా గానీ, పోలీసులు గానీ, మీ స్టాల్స్ పక్కన పెట్టడం గానీ చాలా బాగుంది. ఈ గిరి ప్రదక్షిణ పర్వతం చాలా ఏర్పాట్లు గవర్నమెంట్ చాలా ఎప్పుడు లేనంత పకడ్బందీగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ తాలూకు కార్యక్రమం చేయడం జరిగింది. నాకు తెలిసి ఆల్రెడీ తెల్లవారు 3 గంటల నుంచే చాలా జనాలు స్టార్ట్ అయిపోయారు. ఈ రోజు నేను అనుకోవడం ఒక 15 లక్షలు దాటి వస్తారని నా అంచనా. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ పర్వదినాన్న కాలినడకని ప్రజలు కూడా మంచి సహకారం, అలాగే గవర్నమెంట్ అన్ని విధాల రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఫుడ్స్ కానీ, అలా ప్రసాదాలు కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డొనేషన్ చాలా మంది వాళ్ళ ఇండివిజువల్ గా ప్రజలు కూడా భక్తి కోసం ఈ మన వరాహ నరసింహస్వామి మీద భక్తి కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రసాద కార్యక్రమాలకి చాలా ఎక్కువగా ఈ రోజు ఈ కార్యక్రమం. కానీ ఎవరు కూడా దీన్ని వేస్ట్ చేయొద్దు. ఎంత కావాలో అంత తీసుకోండి. అది ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ కానీ, జిఎంసీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి పకడ్బందీగా చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరియు లోకేష్ బాబు గారు, అలాగే విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభర్త గారు ఈ యొక్క
గిరి ప్రదక్షిణాన్ని ఒక ప్రత్యేక దృష్టిగా, ఎందుకంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఇంత ముందు చూశారు మీరు, గత 3 సంవత్సరాల కిందట చాలా మంది ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు కాళ్ళకి ఇబ్బందులు పడి చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా మన ఈ కూటమి గవర్నమెంట్ అన్ని తెలుసుకుని ఈ సంవత్సరం అయితే ఎక్స్పెషల్లీ 15 లక్షలు దాటి వస్తారని అంచనా ఉంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఆ వరాహ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ రోజు ఘనంగా జరగాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ ఒక మంచి భక్తికి ఎక్కువ మన సింహాద్రప్పన్న అనేది మనగా ఇక్కడ విశాఖపట్నానికి మనకు ఒక కలియుగం దైవం. అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంతో మనకి, అలాగే ఇక్కడ సింహాద్రప్పన్న కూడా మనకి అంతా ఇది అన్నమాట. ఇది ప్రజలందరూ కూడా దీనికి మహిళలు గాని, పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఎక్కడా నిరుత్సాహపడద్దమ్మా. మీరు జాయిగా నడిచిన ఇబ్బంది లేదు, కాస్త చూసుకుని ఇబ్బంది లేకుండా, పెద్దవాళ్ళు అయితే మరీ చెప్పడం ఏంటంటే, మీరు ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రండి. మీకు ఏ సాయి సహకారాలు కావాలన్నా మెడికల్ పరంగా గానీ, అలాగే పోలీస్ పరంగా గానీ, అలాగే మీకు వాటర్ సప్లై గానీ, ఫుడ్ సప్లై గానీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఆ వరాహ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సార్ ఎక్కడి నుంచి వస్తారు? మేము కొమ్మది. సార్ ఎలా అనిపిస్తుంది గిరి ప్రదర్శన? మీరు నడుచుకుని వస్తున్నారు, గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తుంది? రోడ్లు ఎట్లా ఉంది? పోలీస్ వారి సౌకర్యం ఎట్లా ఉంది? ప్రజెంట్ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. రోడ్స్ కూడా ప్రీవియస్ ఇయర్ మీద ఇప్పుడు బాగున్నాయి. గవర్నమెంట్ ఈ శానిటైజేషన్ మటుకే ఎక్సలెంట్. అది ప్రతి ఏరియా ప్రతి 500 మీటర్స్ కి ఒకటి ఉంది. సో ఓవరాల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సార్ ఎలా మధ్య మధ్యలో ఎటువంటి స్టాల్ పెట్టారు భక్తులు? భక్తుల స్టాల్స్ అని అంటే ఇంకా ఫ్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ గా మనం మధ్యాహ్నం టైం అయ్యేటప్పటికి మటుకు ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ ఓపెన్ అవుతాయి. సో ఫుడ్ వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ బాగుంది. ఫుడ్ రిలేటెడ్ అయితే భక్తులు మటుకు ఏ ఇబ్బంది ఉండదు. మెడికల్ కూడా బాగున్నది. సో కొన్ని ఆర్గనైజేషన్స్ CSR బేస్డ్ లో కొన్ని బాగున్నాయి. గవర్నమెంట్ కూడా ప్రతి 1 కిలోమీటర్ కి మెడిసిన్స్ ఇది ఫెసిలిటీ పెట్టింది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి? రోడ్స్ ఇస్ ఫైన్, నాట్ బ్యాడ్. ప్రీవియస్ ఇయర్ మీద చాలా బెటర్. నడకడానికి అయితే మటుకు బాగుంది. ఎలా అనిపిస్తుంది మీరు వస్తున్న దారిలోని రోడ్లు ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకున్నాయి? మధ్య మధ్యలో ఎటువంటి రోడ్డు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. మధ్యలో కూడా సౌకర్యం కూడా బాగానే ఉంది. మధ్యలో మెడికల్ క్యాంపులు గానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా పోలీస్ సౌకర్యం ఎట్లా ఉంది? ఇది కూడా బాగుంది సార్, అంతా మంచిగా ఉంది.